చేనేత పనులు చేస్తుంటారు కదా, చాలా బిజీగా ఉంటారు ప్రతిరోజు. కానీ చేనేత పనికి పెద్దగా డబ్బులు కూడా రావు. 90% నాకే పెడతారు మా ఫ్యామిలీ వాళ్ళు. చాలా అడ్జస్ట్ అవుతుంది. నువ్వు చెప్పు రజిత, నీ స్టోరీ ఏంటి? మొత్తం మా ఫ్యామిలీలో అమ్మ నాన్న అయితే చిన్న ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. అయ్యో, నీ చిన్న పిల్లలు ఉన్నప్పుడా? ఎప్పుడైనా ఇల్లు, అమ్మ నాన్న, అక్క చెల్లి గుర్తొస్తారా? ఇప్పటికి కూడా మేము ఇంటికి వెళ్ళక 1 year అయింది. నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది మ్యామ్. కాంపిటీషన్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అసలు చదువుకోవటమే కష్టం. ముందు చదువు దాకా వెళ్ళడం కూడా కష్టం, స్కూల్కి వెళ్ళడమే కష్టం. అలాంటిది మీరు స్కూల్కి వెళ్ళడమే కాకుండా అక్కడ గేమ్స్ ఆడారు, గేమ్స్లో రాణించారు, మెడల్స్ తెచ్చుకున్నారు. కానీ నాన్న అప్పటి నుంచి ఆయన ఫుల్ సపోర్ట్ మేడం. నేను ఎక్కువ ఫీల్ అవుతానని డాడీ నాకు మోటివేట్ చేసేవారు ఫోన్ చేసి, ఏం కాదు ఇప్పుడు కాకపోతే ఇంకొకటి. అప్పుడు ఇంటి పరిస్థితులు బాగాలేక మీ అమ్మ కూలి పని చేసుకునేది అన్నావు కదా, మీ అమ్మ ఒక్కతేనా లేకపోతే మీ కుటుంబంలో అందరూ కూలి పని చేసేవారు? మేము అప్పుడులో 5 రూపీస్ కోసం వెళ్ళేవారు. ఎలా అనిపించింది మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కి చైనా వెళ్ళటం? మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫాదర్ మదర్ వాళ్ళందరూ ఏమనుకున్నారు? ఏమన్నారు నీతో? అసలు వాళ్ళు ఇంకా మొత్తం ఫోన్ చేసి ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి అందరికీ ఫోన్ చేసి చెప్పి అసలు వాళ్ళు చాలా హ్యాపీ మేడం. ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయినప్పుడు అసలు మా డాడీ అయితే ఏడ్చేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అక్కడికి వెళ్ళిన 1 yearకి ఇంత మంచిగా రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. నువ్వు చెప్పు రజిత, నీ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్? నైరోబీ అక్కడ అంటే 4x400 రిలే చేయడానికి అదే 4th ప్లేస్ వచ్చింది. సెకండ్ వచ్చేసి 2022లో సౌత్ అమెరికా వెళ్ళాం. సౌత్ అమెరికాలో మేము ఫైనల్ దాకా వెళ్ళాము.